మేడం సీదిరి అప్పలరాజు ఫైనల్ గా అరెస్ట్ అయ్యారు. కర్మ అనేది మనల్ని ఎలా వెంటాడిద్ది అనేది గుర్తుపెట్టుకోవాలి. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం సీదిరి అప్పలరాజు ఫైనల్ గా అరెస్ట్ అయ్యారు. ఏదైతే హిట్ అండ్ రన్ కేసు ఉందో దాని మీద లేనిపోని సాక్ష్యాలు సృష్టించడం వల్ల ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వరకు ఓకే అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీఎం గారికి ఈ ఇష్యూకి సంబంధం ఏంటి మేడం? ఇప్పుడు సీఎం గారు వెళ్ళి యాక్సిడెంట్ చెయ్యమ్మా అని చెప్పారా, లేకపోతే కూటమి పెద్దలు ఎవరన్నా దగ్గరుండి చేపించారా? సంబంధం లేని విషయాలకి కూటమి ప్రభుత్వాన్ని అనడం, లేకపోతే సీఎం గారిని అనడం, ఇది ఎంతవరకు న్యాయం అంటారు అసలు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అన్నారంటే అది జగన్మోహన్ రెడ్డికే వర్తించింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన సీఎంగానే చూసుకుంటున్నారు. సీఎం సీఎం అని అరుస్తారు ఆయన వచ్చినప్పుడు, మీరు గమనించినట్లయితే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరిని అన్నారు అంటే సీదిరి అప్పలరాజు అరెస్ట్ ని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించకుండా ఉండలేకపోయాడు, కాపాడలేకపోయాడు, ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించలేకపోయాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్. తీసుకోవాలంటారా? మరి అదే అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రామ్ పెట్టి వచ్చినా జనాలను పోగు చేయటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, లేకపోతే ఇంకోటో మందో లేకపోతే బిర్యానీనో పెట్టి తీసుకొస్తారు. వాళ్ళంతా ఏమని అరుస్తారు? సీఎం సీఎం అని అరుస్తారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఆయన వచ్చినప్పుడు సీఎం అని అరిచారంటే ఇంకా జగన్ 2019-24 తర్వాత కూడా సీఎంగా ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారా? మరి ఇప్పుడు సీఎం డౌన్ డౌన్ అంటే ఎవరన్నా అన్నారు. వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళే దానికి అర్థం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సీదిరి అప్పలరాజు అనే వ్యక్తి గతంలో నీచమైన భాష, నేను డాక్టర్ని అంటాడు, నేను ఎంతో వేల మందిని బ్రతికిచ్చానంటాడు, ట్రీట్మెంట్ చేశానంటాడు. మరి ఆ మానవత్వం ఎక్కడికి పోయింది? ఇప్పుడు నువ్వు డాక్టర్, ఇక్కడ ఒక మనిషి అనేది పక్కన పెట్టు, లేకపోతే మంత్రివా ఎమ్మెల్యేవా అనేదా రాజకీయ నాయకుడు అనేది పక్కన పెడితే నువ్వు ఒక డాక్టర్వి. డాక్టర్ అంటే ఏ పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి వాళ్ళకైనా, నీ శత్రువుకైనా నువ్వు ట్రీట్మెంట్ అందించవలసిన ఆ పరిస్థితి మీకు ఉండిద్ది. మరి అలాంటి దయార్థ హృదయంతో ఉన్న వ్యక్తివి దయ, జాలి, కరుణ, మంచి, చెడు ఏది లేకుండా ఒక వ్యక్తిని అంత స్పీడ్ తోటి, ఓవర్ స్పీడ్ తోటి ఆ అబ్బాయి డ్రైవ్ చేయటమే కాకుండా లెర్నింగ్ లైసెన్స్, పర్మనెంట్ లైసెన్స్ కూడా అతనికి లేదు. ఆ లెర్నింగ్ లైసెన్స్తో ఉండి 18 ఏళ్ళు నిండా చిన్న పిల్లోడు, పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఏం తెలియని పిల్లోడు, ఆయన మీద అబ్బాయి మీద కేసు పెడతారా? సరే, ఆ అబ్బాయి మీద కేసు పెట్టి వాళ్ళ నాన్నకు బుద్ధి ఉండాలి కదా అని అడుగుతున్నారు ఇప్పుడు అందరూ. సీదిరి అప్పలరాజు బుద్ధి ఏమైంది? నువ్వు డాక్టర్ చదివావు, నువ్వేమి నాలెడ్జ్ లేని వ్యక్తివి కాదు, అమాయకుడివి కాదు, లేకపోతే ఏదోలే అప్పుడు ఏదో తప్పు చేసేస్తానని చెప్పి తర్వాత ఏమైనా సరిదిద్దుకున్నారంటే అది లేదు. వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేస్తాము, చనిపోయిన దానయ్య భార్య మీ ఇంట్లో పనికి ఉండాలి. ఎంత దుర్మార్గం! ఆ మాట వింటంటేనే రక్తం మరుగుతుంది. ఏం చేయాలి ఇట్లాంటి పనికిమాలినాళ్ళని? వీళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులంట, మళ్ళీ ఓట్లేసి గెలిపించాలంట, అమాయకులంట, బుద్ధిమంతులంట, సౌమ్యులంట ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఇవన్నీ విని మనందరం ఊంగొట్టి అవును మంచివాళ్లేనని చెప్పి ఓట్లు వేయాలి వీళ్ళకి. ఒక వ్యక్తి చనిపోతే కనీసం మర్యాద, కనీసం ఆ వ్యక్తి శవం అసలు బ్రతికున్నాడా లేదా అనేది పట్టించుకోకుండా నీ కొడుకు నువ్వు భుజం మీద చేసుకొని ఆయన చక్క కారులో తీసుకెళ్ళి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వేరొక వ్యక్తిని, అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి వాళ్ళే చెప్తున్నారు కదా, ఒక బీసీనో లేకపోతే ఒక మత్స్యకారుడనో ఈ వ్యక్తిని, ఎవరైతే ఈ సీదిరి అప్పలరాజుని, అతను మత్స్యకారుడు అయితే మరి చనిపోయింది వాళ్ళు బీసీలే కదా. మరి ఎవరైతే నువ్వు అక్కడ నీ కొడుకు ప్లేస్లో ఇంకొక అబ్బాయిని పెట్టావో, ఆ అబ్బాయి ఎవరు? ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి. మరి వాళ్ళని ఎలా పెట్టావు? అస్సలు ఒక్క పని కాకపోతే ఒక తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్ళారు. ఈ రోజున ఆ మాట్లాడే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. పక్కన వచ్చేసి వాళ్ళ ఏదైతే అరెస్ట్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ అంత దారుణంగా అక్కడ బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ అంటారు చూడండి, అది ఉందా లేదా? అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరైతే సిదిరి వాళ్ళ వైఫ్ ఉన్నారో పట్టుకుని ఏడ్ చేస్తున్నారు మేడం. మరి అది లోకేష్ గారిని తిట్టినప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఎక్కడికి పోదు కర్మ అంటే వాళ్ళని తిడితే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారంటే కదా, తప్పు జరిగింది. ఒక కర్మ అనేది మనల్ని ఎలా వెంటాడిద్ది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు అంత రాజకీయ అనుభవం ఉండి ఆయన కుటుంబం కోసం ఎప్పుడూ చేయలేదు, రాష్ట్రం కోసం పోరాడారు, ప్రజల కోసం పోరాడారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇదొక మానసిక వ్యాధి అధ్యక్ష, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అర్జెంట్ అధ్యక్ష అని చెప్పేసి ఒక సీదిరి అప్పలరాజు అనే వ్యక్తి ఆ రోజున మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి కూడా కడుపు మండిపోయిన పరిస్థితి. ఎలా చూస్తూ ఊరుకుంటాము?
రాష్ట్రానికి పెద్ద దిక్కు, గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి, చరిత్ర తిరగరాయగలిగిన వ్యక్తి, చరిత్ర సృష్టించగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని పట్టుకొని 23 అంటూ ఎంత మాట అంటే అంత మాట. నారా లోకేష్ గారి గురించి ఒక్కసారి విజువల్స్ వేయమనండి. ఏం మాట్లాడాడు సిదిరి అప్పలరాజు? నిన్ను బట్టలు లేకుండా రివర్స్లో వేలాడగట్టి బూట్లు కాళ్ళతో తంతంటే ఎట్లా ఉండిద్దో లోకేష్ ఊహించుకో అని అన్నాడు. అనొచ్చా? ఎలా ఉండిద్ది? ఇప్పుడు నీకు చేసి చూపిస్తే తెలిసిద్ది ఎలా ఉండిద్ది అనేది. అంతే కదా. ఎప్పుడూ కూడా నిర్దాక్షిణంగా ఎదుటి వ్యక్తిని మాట్లాడకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ అమాయకుడు పాపం, ఒక గొర్రెలు కాసుకునే ఆయన, ఆ జీవనాధారం వాళ్ళకది. ఆ ఇంటికి పోషకుడు ఆ అబ్బాయి. బిడ్డకి జ్వరం వచ్చిందని బ్రెడ్ తీసుకురావడానికి అని చెప్పి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు పోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఎవరికైనా మానవత్వం అనేది ఉన్నవాడికి అలా వదిలేస్తారా? పగవాడికి కూడా ఇట్లాంటి బాధ రాకూడదు అని చెప్పేసి కోరుకుంటాం భగవంతుడిని. అలాంటిది నీ సామాజిక వర్గంలో, నీ ఇంటి దగ్గరలో 200 మీటర్ల దూరంలోని ఇంటికి జరిగింది. అది అంత దారుణంగా జరిగితే ఏం పట్టినట్లుగా ఎవరినో తీసుకొచ్చేసి ఆ బండి లేకుండా చేసేసి అసలు కేసుని ఎక్కడా కూడా ఇది లేకుండా చేద్దామని చెప్పి నామరూపాలు చూసావు. మరి ఈ రోజున ఇట్లాంటి వ్యక్తికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. పోలీసులు అరెస్ట్ని అడ్డుకుంటున్నారు. మరి ఒక వ్యక్తి ఇక్కడ A3గా ఉన్న వ్యక్తిని మరి అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పడానికి వీళ్ళంతా ఎవరు? ఏమి అక్కడ న్యాయం ఏంటో వాళ్ళే చెప్పాలి. అంతే. ఈ రోజున వచ్చిన వ్యక్తులు, అరెస్ట్ అడ్డుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యతో సహా చెప్పాలి. చెప్తే అప్పుడు ఏది న్యాయం అనేది, వాళ్ళకి ₹1,00,000 ఇవ్వటం న్యాయమా? ఎవరైతే దానయ్య చనిపోయాడో వాళ్ళ భార్యని నీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవటం న్యాయమా? ఆ తల్లి అడుగుతుంది కదా, ఎంత అమాయకంగా అడుగుతుంది. వాళ్ళ కొడుకు ఫోటో చూపించి, అందగాడమ్మ నా కొడుకు ఈ రోజున లేకుండా పోయాడు, నా కోళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో పని చేయాలంట, వీళ్ళు ₹1,00,000 ఇస్తారంట, నేను పెట్లో దాచిపెట్టుకోవాలంట ₹1,00,000 అని. మరి దానికి సమాధానం చెప్పమండి. నా కొడుకుని నాకు తీసుకొచ్చి ఇవ్వమనండి అని అడుగుతుంది. వీళ్ళకి ఓట్లేసి మేము గెలిపించాము, వాళ్ళు చెప్పినవి మేము వింటామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. ఇంత అస్సలు ఏమంటారు, ఇది ఏదో అరణ్యాల్లో ఉండేవాళ్ళు కూడా ఇలా ఉండరేమో, జంతువులకు కూడా ప్రేమ ఉండిద్ది. అసలు ఈ మనిషి పుట్టి మానవత్వం అనేది లేకుండా, ఆ హ్యూమన్ కన్సర్న్ అనేది లేకుండా ఉన్నారంటే వీళ్ళని ఏ విధంగా మనం చూడాలి? ఇట్లాంటి వ్యక్తులకి జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఒక భూమన కరుణాకర్ రెడ్డి, ఒక తమ్మినేని సీతారామ, లేకపోతే ఈరోజు చూస్తున్న ఈ సిదిరి అప్పలరాజా, వీళ్ళు అశోక్ గజపతిరాజు గారి విషయంలో ఈ సిదిరి అప్పలరాజు, ఇంకొక కొబ్బరి చెప్పుల మంత్రి ఉన్నాడు, వీళ్ళంతా ఆయన 1000 ఎకరాల భూములు దారాదత్తం చేశారు స్వామివారికి, ఎన్నో దేవస్థానాలకు ఇచ్చారు. అట్లాంటి వ్యక్తిని కూడా ఆ గుడికి రానియకుండా ఆ సింహాచలం అప్పన్న దగ్గరికి ఎంత ఇబ్బంది పెట్టారు. ఎక్కడ పోతుంది? భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంటుంది. అది కర్మ రిటర్న్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మా అధికారం ఉంది, లేకపోతే మేము ఈ రోజున అధికారంలో ఉన్నాము, ప్రజాప్రతినిధులు అని విర్రవీగితే భగవంతుడు ఖచ్చితంగా చూపిస్తాడు. వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మనం ఎవరికి అండగా నిలబడ్డాము అనేది. కాబట్టి అధర్మం వైపు నిలబడితే ఎప్పుడైనా సరే ఆ అధర్మం ద్వారా మీరు ఎలా పతనం అయిపోతారు అనటానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజున ఎన్నో తార్కణాలు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేయండి. నేను చూసాను, గౌ సురేష్ గారు వీళ్ళందరూ వెళ్ళారు, కలిసి ₹5,00,000 ఎంతో డబ్బులు ఇచ్చారు. మేము ఉన్నామమ్మా, మీ పిల్లల్ని మేము చూస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ని ఇచ్చొచ్చారు. అది కదా కావాలి, అందరం అదే కదా కోరుకుంటున్నాం. ఈ రోజున వాళ్ళకి మొన్న జనసేన నుంచి ఎవరో కొంతమంది వెళ్ళారు. ఏదో ఒక అతను ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో చేస్తాడు, అతను కూడా డబ్బు పంపించాడు జనసేన వాళ్ళ చేత, కార్యకర్తల చేత. ఇలాగా ఒక కుటుంబానికి అండగా నిలబడటం పోయి వీళ్ళు ఈ రోజున ఈ పిచ్చి అరుపులు అరుస్తూ ఈ సిదిరి అప్పలరాజుని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో భార్య, తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఒకసారి వాళ్ళ ఫేసులు చూసొచ్చి వీళ్ళు బయట నిలబడి అతనికి ఎలా సపోర్ట్ చేస్తారనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.